నమస్తే. సిసుర్వేత్తి పసుర్వేత్తి వేత్తి గానరసం ఫణిహి అన్నారు పెద్దలు. ఆది ప్రణవనాదమైన ఓంకారం నుంచి ఉద్భవించిన సంగీతం ఇప్పుడు శాస్త్రీయ మాధుర్యాలు, నవ సినీ గీతాల సౌరభాలను అందిస్తోంది. సంగీత గమకాలు, బాణిలో మలుపులు, స్వరాల గమ్మత్తులతో అలరిస్తోంది. శబ్దాన్ని కాలంతో మేళవించి వినసొంపుగా మార్చే విలక్షణమైన ప్రక్రియగా విశ్వవ్యాప్తమైన సంగీతం ప్రకృతిలో మిళితమైన నవజీవన గమనం. అదే హెచ్ఎం టీవీలో నిర్వహిస్తున్న శ్రీ పుణ్యభూమి డెవలపర్స్ యువరాగం సీజన్ 2. హాయ్, హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ ఒక శుభవార్త. ఇది వరకు మన హెచ్ఎం టీవీలో యువరాగం మంచి పాట కార్యక్రమంని మీరు ఎంతగానో ఆదరించారు, మీ మనసుల్ని ఎంతగానో దోచేసుకుంది. అలాగే ఈసారి కూడా మన యువరాగం మంచి మాట కార్యక్రమంలో యువ గాయని గాయకులతో స్టార్ట్ అవ్వబోతుంది. మరి మీ అందరూ చూడడానికి సిద్ధంగా ఉన్నారు కదా? ఇక నుంచి ప్రతి ఆదివారం ఉదయం 10:30 గంటలకి శ్రీ పుణ్యభూమి డెవలపర్స్ యువరాగం సీజన్ 2 ప్రారంభం కాబోతోంది. దానికి ముందు జరిగిన పూజా కార్యక్రమాలన్నీ ఇప్పుడు వీక్షిద్దాం. యువరాగం సీజన్ 1లో పాల్గొన్న యువ గాయని గాయకులు గీతా మాధురి, శ్రీకృష్ణ, సుమంగళి, అంజనా సౌమ్య, సాహితి, నిత్య సంతోషిని, కృష్ణ చైతన్య ఇలా ఎందరో తమ మనోభావాలను ఆవిష్కరించారు. I'm starting, I can't hear my voice because people are screaming. I was like, oh my god, this song inta pedda hit, oh my god. Okay. నువ్వు
యాక్చువల్లీ అందరు సింగర్స్ అన్నీ పాడగలరు, కాకపోతే వచ్చిన ఆపర్చునిటీ హిట్ అయిన పాటలు బట్టి మనకు అలా ఉంటుంది. నా లక్ ఏంటంటే నేను పాడిన మెలోడీకి నాకు నంది అవార్డు వచ్చి కొంచెం ఓహో ఈ అమ్మాయి మెలోడీ పాడుతున్నట్టుగా ఉంది. ఫాస్ట్ నంబర్స్ కొంచెం హిట్ అయ్యి కొంచెం అందరికి జనరంజకంగా ఉండేసరి పాటలు అవి కూడా తెలిసాయి అనమాట. సో అది నా లక్, దట్స్ మై లక్. అదర్వైజ్ ఈ రోజుల్లో we are supposed to sing all kinds of songs, which is always helpful. ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనే ఆగేవమ్మారా, సందె వేళ అయ్యిందమ్మ సంతకాలు చెయ్యాలమ్మారా. దేవస్థానం అనే ఒక ఫిలిం రిలీజ్ అయింది. అందులో నేను బాలు గారు విశ్వనాథ్ గారు కలిసి యాక్ట్ చేశారు. అన్ని పాటలు ట్రాక్ పాడడం జరిగింది. ఆ క్రమంలో ఒక కొంచెం కష్టమైన పాట ఒకటి ఉంది, స్నేహమా అనే పాట. ఆ పాట బాలు గారు విని చాలా బాగా పాడాడు కృష్ణ, నేనే యాక్ట్ చేసేది ఇందులో, ఒక పని చేద్దాం, నేనే కాబట్టి యాక్ట్ చేసేది అబ్బాయితో ఉంచేద్దాం అని చెప్పేసి ఆ పాట అట్లా ఉంచేశారండి. అది ఇంకా గొప్పతనం, ఎందుకంటే ఒక ప్రేమ లేకపోతే ఒక కన్సర్ట్ చూపించి పిల్లాడికి మంచి పాట మిగిలిపోతుంది అని చెప్పేసి నేనేగా యాక్ట్ చేసేది, నో ప్రాబ్లం అబ్బాయి ఉంచేసేయండి అని చెప్పేసి ఆ సినిమాలో 2 పాటలు నాకు ఉంచారండి. శ్రీకృష్ణ అనే ఒక సింగర్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చింది అష్టాచెమ్మ అనే ఫిలిం అనమాట. ఆడించి అష్టాచెమ్మ ఓడించావమ్మా నీ పంట పండిందే ప్రేమ. యువరాగం సీజన్ 2 మీ హెచ్ఎం టీవీలో. డోంట్ మిస్. పారుపల్లి శ్రీరామచంద్రమూర్తి గారు రచించిన పాటకి పారుపల్లి శ్రీ రంగనాథ్ గారు స్వరపరిచిన యువరాగం టైటిల్ సాంగ్ ని ఇప్పుడు చూద్దాం. యువరాగం యువరాగం పలుగళాల నవరాగం యువరాగం యువరాగం పలుగళాల నవరాగం యువరాగం యువరాగం. సుస్వరాల పరిమళాల విరబూసిన సుమరాగం సుస్వరాల పరిమళాల విరబూసిన సుమరాగం సునాదాల మధురిమలే ఎగసి పడే యువరాగం సునాదాల మధురిమలే ఎగసి పడే యువరాగం. యువరాగం యువరాగం పలుగళాల నవరాగం యువరాగం పలుగళాల నవరాగం యువరాగం. ప్రేక్షకుల మదిని దోచిన శ్రీ పుణ్యభూమి డెవలపర్స్ యువరాగం సీజన్ 2లో గాయని గాయకులు రమ్య బెహరా, రేవంత్, సత్యయామిని, పవన్, మోహన, శ్రీరామచంద్ర, హేమచంద్ర, శ్రావణ భార్గవి పాటలు మాటలు ముచ్చట్లతో అలరించేందుకు రెడీ అవుతున్నారు. హాయ్ సత్యయామిని. హాయ్. ఆనతినియరాకి చాలా మంది డై హార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు, సో నువ్వు అదే పాట పాడితే బాగుంటుంది. ఆనతినియరా హరా సన్నుతి సేయగా సమ్మతినియరా దొరా సన్నిధి చేరగా ఆనతినియరా హరా నీ ఆనలేనిదే రచింపజాలునా వేదాల వాణితో విరించి విశ్వనాటకం. బాగా అల్లరి చేస్తావా ఇంట్లో? కనిపించను, చేస్తాను కానీ
తెలియదు అనమాట ఎదుటి వాళ్ళకు ఈ అమ్మాయి అల్లరి చేస్తుందని తెలీదు. ఇప్పుడు నిజంగా నేను కూడా సీరియస్గా నేను చూసినది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా కామ్ గోయింగ్, అంటే చెప్పిన మాట విని అలా కూర్చుంటుంది అనుకుంటారు, కానీ మా అమ్మని అడిగితే తెలుస్తుంది. రామ కోదండ రామ రామ కళ్యాణ రామ 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 రామ కోదండ రామ రామ కళ్యాణ రామ. బా ఎందుకు ఆపావు సత్య, ఎందుకు ఆపావు? నాకు ఇంకా అలాగే వినాలనింది. బా సూపర్. కీరవాణి గారి దగ్గర కూడా కొంచెం టెన్షన్ నాకు ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, ఆబ్వియస్ కదా. అంటే ఆయన చాలా చాలా క్యాజువల్గా చాలా జోవియల్గా ఉంటారు. ఓకే ఇది పాడేసి చాలా క్యాజువల్గా చెప్తారు, కానీ ఏంటో ఎక్కడ లేని టెన్షన్ వస్తుంది అంతే. మమతల తల్లి ఒడి బాహుబలి యువరాగం హాయ్ పవన్ గారు. హాయ్ అండి. హౌ ఆర్ యూ? సో ఫైన్. సో పవన్ గారు, మీరు ఇప్పటి వరకు చాలా షోస్లో పార్టిసిపేట్ చేశారు కదా, మరి వాటన్నిటిలో మీకు నచ్చిన ది బెస్ట్ సాంగ్ ఏంటి? మధుమాస వేళలో మరుమల్లె తోటలో, మధుమాస వేళలో మరుమల్లె తోటలో, మనసైన చిన్నది లేదేలను, మధుమాస వేళలో మరుమల్లె తోటలో. సో పవన్ మనకి సింగర్గానే పరిచయం కాదు, ఒక్క సింగరే కాదు, తను వయలనిస్ట్ అంటే సూపర్గా. ఒక్కసారి అలా వింటే మీరు ఫిదా అయిపోతారు. యువరాగం. హాయ్ రేవంత్. హాయ్ అండి. హౌ ఆర్ యూ? సూపర్. మా యువరాగం వ్యూయర్స్ వినాల్సినవి బోల్డెన్ ఉన్నాయి. ఫస్ట్ అయితే ఈ పాటతో స్టార్ట్ చేద్దాం. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పైనేస్తాం, కలకాలం బ్రతికేస్తా. నన్ను ప్రేమించానను మాట కలనైనా చెప్పైనేస్తాం, కలకాలం బ్రతికేస్తా. పువ్వుల ఎదలో శబ్దం మన మనసులు చేసే యుద్ధం, ఇక హోపదే నా హృదయం, ఇక హోపదే నా హృదయం. సత్యం అసత్యం పక్క పక్కనే ఉంటాయి, పక్క పక్కనే చూపుకి రెండు ఒక్కటే, బొమ్మ బొరుసులు పక్క పక్కనే చూసే కళ్ళు ఒక్కటే, అయినా రెండు వేరేలే. కార్తిక్ గారు కంపోజ్ చేసిన అట్లనే అణు అణువు అనే సాంగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మెలోడీ సాంగ్. అను అను చూస్తూ ఉంటే నిన్ను సునామిలా సోకు సోకిందే నన్ను, జాను జాను మేరా దిల్ కా జాను, నా వెన్నులో వేడి పుట్టించే చిన్ను. తారరే తరారే తారే రారా తారే రే దరారే రారా. యువరాగం. హాయ్ నమస్తే, నేను మీ సాయి కార్తిక్. యువరాగం యువరాగం. హాయ్ మోహన, వెల్కమ్ టు యువరాగం. మంచి పాట మంచి మాట. హాయ్, థ్యాంక్ యూ. కెరీర్ స్టార్ట్ చేసిన మూవీలోంచి, అంటే మీరు ఏ పాట అయితే మొదటిగా పాడి మేమందరం విన్నామో ఆ పాట మా కోసం ఒకసారి పాడాలి. సయ్యామ మాసం ఇక్కడేలే, సయ్యామ మాసం ఇదేలే, సయ్యామ మాసం మనదేలే, ఇదే ఇదేలే. మీకు బ్రేక్ ఇచ్చిన సాంగ్ మటుకు బాహుబలిలోనే మనోహర సాంగ్ పాడారు. ఒకసారి మీకు ఆ బ్రేక్ ఇచ్చిన సాంగ్ ని మా వ్యూయర్స్ కోసం ఇది మటుకు ఇంకొంచెం ఎక్కువ పాడాలి. ఇరుక్కుపో
ఎత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నీ తనివి తీరా తీరా తొణక్క బెణక్క వయస్సు తెరల్ని తీరా తీరా ఉలక్క పలక్క దుడుక్కు పనేదో చేయిరా చేయిరా మనోహరి మనోహరి మనోహరి. కీరవాణి గారి దగ్గరైనా ఇప్పటి వరకు మీరు మ్యూజిక్ ఐ మీన్ పాటలు పాడింది ఆడియల్స్ ఇంకెవరి దగ్గరైనా మ్యూజిక్ డైరెక్టర్స్ పాడాను, గోపిసుందర్ గారికి పాడాను. భలే భలే మగాడు పోయి టైటిల్ ట్రాక్ పాడాను. పెరుకే మూవిడు నాన్ని రెచ్చిపోతే ధోని ఎవడెంత తొడుగాన్ని గెలబలేడే వీణ్ణి పులొచ్చి కూర్చుంటే వీడు పులిహోర తింటాడు సునామీ వస్తుంటే వీడు స్విమ్మింగ్ చేస్తాడు బల 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 మగాడి బోయ్ బల 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 మగాడి బోయ్. మీరు అంటే అనూప్ రూపెన్స్ గారితో కూడా వర్క్ చేశాను అన్నారు కదా సోగ్గాడ చిన్ని నాయనలో. దాంట్లో కొన్ని వాయిస్లు అంటే మాటలు చెప్పారు అంటే ఇంకొకసారి కొంచెం ముస్సు లాగా అలా అన్నారు కదా, అది కూడా ఒకసారి. అక్కడ్రా ఇక్కడ్రా అంటున్నావు, ఇంతకీ ఏం చేస్తావు ఏంది? ఇంకేముంది, ఎక్కడెక్కడ ఉందాం ఎక్కడెక్కడ ఉందాం ఎక్కడెక్కడ ఉందాం. యువరాగం హాయ్ రమ్య బెహరా. హాయ్ కుమారి గారు. హౌ ఆర్ యు? ఫైన్, హౌ ఆర్ యు? yes I'm fine thank you. నువ్వు ఒక సింగిల్ గా పాడడం రాజన్నతోనే స్టార్ట్ అనుకుంటా కదా. నీలమ్మ కన్నదంట నిన్నైనా నీ బిడ్డనైనా ఈ నీలమ్మ ఇచ్చిందంట నీరైనా నీకుండనైనా గువ్వల కూతకి ఆయువు పోసిన గింజలనిచ్చింది నీలమ్మే తనలోని పల్లాలు నది కోసం వంచింది ఎన్నెన్నో పరవళ్ళు నేర్పింది పల్లె తల్లి నువ్వు వినవి ఇది గాలిలోల్ల అయితే కాదే మన రాజన్న చెప్పిన మాటే ఈ నీలమ్మని ముద్దు పేరే రారి రోరేలా రారి రోరేలా రారి రోరేలా. టాలీవుడ్ నుంచి నువ్వు బాలీవుడ్ కూడా వెళ్ళిపోయావు. వావ్. मैं तुझसे प्यार नहीं करती मैं तुझसे प्यार नहीं करती पर कोई ऐसी शाम नहीं जब मैं अपनी तन्हाई में तेरा इंतजार नहीं करती मैं तुझसे प्यार नहीं करती. యువరాగం హాయ్ అమిక. హాయ్ కుమారి. యాక్చువల్లీ ఇలాగ ఎన్ని సినిమాల్లో పాడు ఇంచుమించుగా ఎన్ని సినిమాల్లో? చాలా సినిమాలో పాడాను, అరౌండ్ 20 మూవీస్లో పాడాను అనమాట. సెగ సెగ తాకగా సెగ సెగ రేగగా ఒంట్లో ఉంది హాట్గా భూమి అంతా చుట్టేయగా గాలిలోకి తేలిపోగా లోకమంతా ఏలగా మదిలోన ఓ సెగా. సునీత గారి గురించి నీకు తెలిసిన విషయం? చిన్నప్పటి నుంచి బాగా తెలిసిన ఒక ఫీమేల్ సింగర్ విత్ ద ఫీల్ ఎవరన్నా ఉన్నారు అంటే సునీత గారు ఆబ్వియస్లీ. ఈ వేళలో నీవు ఏం చేస్తుంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను నా గుండె నాడు చేజారిపోయింది నీ నీడగా మారి నా వైపు రానంది దూరాన ఉంటూనే ఈ మాయ చేసావు. యువరాగం యువరాగం సీజన్ 2లో ఇంకో విశేషం ఉందండోయ్. కార్యక్రమాన్ని చూసి ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు అద్భుతమైన గిఫ్ట్లని మీ సొంతం చేసుకోవచ్చు. ఐప్యాడ్స్, హెడ్ ఫోన్స్,
పెన్ డ్రైవ్స్, సిడీస్ ఇలా ఎన్నో బహుమతులను మీరు అందుకోవచ్చు. దీనికి మీరు చేయవలసిందల్లా 9885557140 ఈ నెంబర్కి మిస్ కాల్ ఇస్తే చాలు. ఏమండోయ్ గుర్తుంది కదా, 9885557140 ఈ నెంబర్కి ఒక్క మిస్డ్ కాల్తో బోలెడని బహుమతులు మీరు సొంతం చేసుకోవచ్చు. సిద్ధంగా ఉన్నారు కదా? ఏంటో బాబు, ఈ టీవీ ప్రోగ్రామ్స్కి ఎన్నిసార్లు కాల్ చేసినా కలవదు పెట్టదు. అయ్యో, మా ప్రోగ్రామ్కి ఇంత కష్టపడాల్సిన అవసరమే లేదు. జస్ట్ ఈ నెంబర్కి ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు. ఒక్క మిస్డ్ కాల్తో బోలెడని గిఫ్ట్ సొంతం చేసుకోవచ్చు. అయితే డోంట్ మిస్ టు వాచ్ యువరాగం సీజన్ 2. సంగీత నాట్య కళలు భారతీయ సంగీతానికి మూలాలు. గీతాల తరువాత స్వర సాహిత్యయుక్తమైన స్వరజతులకు జీవం పోస్తూ పల్లవి అనుపల్లవికి ప్రాణం పోస్తూ సాగే సంగీత ఝరి, మాటల్లో చెప్పలేని సుస్వరాల హరివిల్లు, అలాంటి పాటల పూదోట ఈ యువరాగం. ఇకపై ప్రతి ఆదివారం ఉదయం 10:30 గంటలకు మీ హెచ్ఎం టీవీలో ప్రారంభం కానుంది. తప్పకుండా చూసి ఆనందించండి. యువరాగం Season 2 on HM TV. Don't miss. యువరాగం